ప్లాటినం సిటీ భూమి పూజ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ భువనేష్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాకు బాబురావు, సిఈఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్లో భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం రేబాల వద్ద శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్లో అధిక సంఖ్యలో కొనడానికి పోటీ పడ్డారు. ఫ్లాట్ కొన్న వ్యక్తులకు బంగారం లేక వెండి బహుకరిస్తామని వారు తెలిపారు. శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరెడ్డి, లక్ష్మి, ప్రభాకర్ మరియు అట్టిపల్లి శివకుమార్ రెడ్డి, రాము, రవి, కోట వేణుగోపాల్, అల్లా, బక్షు, కాకు, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది డెవలప్మెంట్స్ కూడా నుడా నామ్స్ ప్రకారం మనము సిమెంట్ రోడ్లు, ఆర్చి, డ్రైనేజీ, పార్కులు అన్నీ డెవలప్ చేసి నుడా నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తాం. నుడా అప్రూవల్ లేఅవుట్ ఇది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కస్టమర్ దేవుళ్ళకి మీరు అందరూ కూడా తెలియజేసి ఈ యొక్క వెంచర్ని దిగ్విజయం చేయాల్సింది మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాను. అత్తిపల్లి శివకుమార్ రెడ్డి గారిని కూడా వేదిక భువనేష్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ల్యాండ్ ఓనర్ అనేటువంటి అత్తిపల్లి గోపాల్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది. ప్రభాకర్ సంఘక్తి ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమం మనం దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్నాము. ఈ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ యొక్క హైలైట్స్ మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు ఇదివరకే వినుంటారు. ఈ యొక్క లేఅవుట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఒకవైపు మనకి బాంబే రోడ్డు ఉంది, ఇంకొక బ్యాక్ సైడ్ మనకి రాజపాలెం రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లని కలుపుతూ మధ్యలో లింక్ రోడ్డు, రాజపాలెం లింక్ రోడ్డు వేయడం జరిగింది. అది మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల లింక్ రోడ్డు. తర్వాత మనకి అతి దగ్గరలో రేబాల గ్రామం ఉంది. ఇక్కడ నివాసం కూడా ఉంటున్నారు, ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. దగ్గరలో సత్యసాయి మందిరం ఉంది. తర్వాత మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఒక 60 అడుగుల్లోనే మనం అక్కడ బోరు కూడా వేయడం జరిగింది. 60 అడుగుల్లోనే నేను చెప్తాను, 60 అడుగుల్లోనే మంచి వాటర్ ఇక్కడ పడ్డాయి. తర్వాత ఈ యొక్క హైలైట్ చూసుకుంటే బాంబే రోడ్డుని కరెక్ట్గా మనకు షుగర్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి బద్వేలు వరకు 850 కోట్లతో 4 లైన్లుగా దీన్ని చేస్తున్నారు. 850 కోట్లతో 4 లైన్లు దీన్ని విస్తరిస్తున్నారు. సో బుచ్చిరెడ్డిపాలెం అనేది రీసెంట్గా మీరు పేపర్లో చదివే ఉంటారు, A1 గ్రేడ్ మున్సిపాలిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం అనేది అనేక విధాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో బుచ్చిరెడ్డిపాలెం కూడా ఒకటి ఉంది. అది A1 గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే మనకి ఇప్పుడున్నటువంటి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమలకి దాన్ని కేటాయించడం జరిగింది. ఏపీఐఐసి పరిశ్రమల శాఖ ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. పరిశ్రమలు వస్తే అనేక మంది యువతకి ఇక్కడ ఉపాధి వస్తుంది. అనేక పరిశ్రమలు, ఒక 160 ఎకరాలు ఉంది ఇది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ. దానిలో అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, ఒకసారి యువతకి ఉపాధి వచ్చిందంటే మనకి ఆ ఏరియాలో కూడా మనకి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇక్కడ బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకి నెల్లూరుకి కోతవేడు దూరంలో ఉంది బుచ్చిరెడ్డిపాలెం. భవిష్యత్తులో ఇది గ్రేటర్ నెల్లూరు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం రెండు కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి ఆల్రెడీ కలిసిపోయింది. ఇప్పుడు నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం కలిసిపోయింది. త్వరలోనే ఇది గ్రేటర్ నెల్లూరు పరిధిలోకి వస్తుంది. ఆల్రెడీ మున్సిపాలిటీగా డిక్లేర్ చేశారు. మనకి నెల్లూరు బ్యారేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇటు సైడ్ కనిగ రిజర్వాయర్ ఉంది. తర్వాత అటు సైడ్ చూడబోతే మనకి కామాక్షమ్మ చాలా టెంపుల్, నరసింహకొండ, కామాక్షమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ, వీళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నారు. రేపు ఎయిర్పోర్ట్ వస్తే, దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తే ఈ రోడ్డు మీద ఇదే ప్రధాన రహదారి ఉందా బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరుకు ఉన్నటువంటి ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు మర్రిపాడు,
50,000 టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. 66 నెంబర్ 63 భువనేష్ స్టాఫ్ అండ్ కస్టమర్స్కి అందరికీ ఇక్కడికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు మనం ఇక్కడ వెంచర్ మంచి లొకేషన్లో వేసి చుట్టుపక్కల మంచి వెంచర్స్ ఉన్న వాటన్నిటికంటే తక్కువగా లాభాపేక్ష లేకుండా చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ తక్కువ రేటుకి ఇవ్వడం కూడా కాకుండా మనం చాలా మంచి ఆఫర్స్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అంకణం రేటు ఇక్కడ 79,000 మాత్రం నిర్ణయించబడింది సార్. అంటే పక్క లేఅవుట్తో మనకి పోటీ పెట్టుకోకూడదు, కానీ ఈ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క లేఅవుట్తో పోల్చుకుంటే మనది చాలా తక్కువ అమౌంట్గా మనం ఇస్తున్నాం. మనం కేవలం 79,000 అంకణం పెడుతున్నాము. దీంట్లో ఏంటంటే 3 భాగాలుగా ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అని పెట్టుకుని ఉన్నాం అనమాట. అంటే 15 డేస్ ఆర్ 1 మంత్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే మనం 10,000 రూపాయలు తగ్గించిస్తున్నాం. ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం. ప్లస్ 1/4 కేజీ వెండి కూడా ఇస్తున్నాం. అరకిలో దాని కాల్ కిలో ఇస్తున్నాం స్పాట్ రిజిస్ట్రేషన్. మనం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ 79,000కి చేయించుకొని టైం తీసుకొని చేసుకునే వాళ్ళకైతే, అంటే 2 months 45 days టైం తీసుకునే వాళ్ళకైతే మనం 8 grams బంగారం కానీ 1/2 కేజీ వెండి కానీ బహుమతి ఇస్తున్నాం. ఇలా మంచితో రేట్లు తక్కువగా మిగతా లేఅవుట్లతో కంపేర్ చేస్తే ఆ లేఅవుట్ల కంటే మనం బాగా డెవలప్మెంట్ ఇస్తూ బాగా హైట్ లేపుతూ రోడ్ నుంచి మనం తార్ రోడ్ వేసి ముందు బుద్ధ భగవాన్ స్టాచ్యూ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మంచి టెంపరీ స్టాచ్యూ పెట్టున్నాము. మంచి స్టాచ్యూ వస్తుంది. ఇలా మంచి డెవలప్మెంట్ ఇచ్చి ఇక్కడ నివాసయోగ్యానికి అతి త్వరలో ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి అనుకూలమైన అన్ని ఫెసిలిటీస్ మనం భువనేశ్వర్ లైఫ్ స్పేస్ తరఫు నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొనండి. 100% మీరు కొన్న దానికి మీకు డబ్బులు మీ పెట్టిన దానికి పెట్టుబడికి మంచి ఆదాయం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మాల్సిందిగా కోరుతున్నాను. పశ్చిమ దిగ్భాగే వరుణ లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి వాయు దిగ్భాగే లోకపాలకాపయామి ప్రత్యక్షదూపం దర్శయామి దీపం జ్యోతి పరం దీపేన సాధే ప్రాతః సంధ్యాదీపం నమోస్తుతే. దీపారం దక్షిణ తెలిసి నమస్కారం. ప్రత్యక్ష దీపదోపదర్శయ ప్రకన్మగ్యస్థాభిర్వారమన్మారాగం తేద్వేదంతమేదం యతం విష్ణుచక్రమే త్రేదానదే బ్రహ్మసౌరవస్యాగం తురే సహస్రతీర్థపుత్రః సహస్రవ సాపుమండలవ్యాపారయోతాభ్యస్వరూపమాదిభ్యుర్వః నారీకేలవరగభ్య షోడశోపచార పూజాం అలంకరాద పుష్పాక్షత సమర్పయామి. యదమర్గదం పాజ్యం ఇదమాచమనీయం సమర్పయామి. అలంకరదేవతాభ్యుర్వః శుద్ధోదకస్థానం సమర్పయాపోష్టాన్యముచ్య తస్మజ్ఞానమాయనాః స్థానాంతరకరమివస్తధారణాः అలంకరాదం అక్షతాం సమర్పయామి. గంధాలంకరాద్భిం సమర్పయామి. పుష్పై పూజయామి దేవతాభ్యర్వః నారీకేలఫలనివేదనం సమర్పయామి. తోరపగుతో ఈ పళ్ళన్నిటి మీద కొబ్బరి చెప్ప మీద వీటి మీద నీరు చదివిస్తాం. ఓం భర్భవ స్వః తస్సవితరేణం భర్గో దేవసేమిః ధియో యో నః ప్రచోదయాత్. నారికేల అష్టదిక్పాలక నవగ్రహ దేవత పంచలోకపాలక దేవతాభ్యో నమః. నారీఫల కదలీఫల కాశ్మీర ఫల నివేదనం సమర్పయామి. చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య పానీయం స్పర్శేన పరిశించయామి. పుత్రాపోసందర్గదం పాజ్యం ఇదమాచమనీయం సమర్పయామి. దేవతాభ్యో నమః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో రూపేభ్యో నమః. ఈశానాం సర్వవిద్యానం ఈశ సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణధిపతే బ్రహ్మ శివమస్తరా శివం సర్వమంగళమాంగళ్యే శ్రీయే సర్వార్థసారికే శరణ్యే త్రయంబకే గౌరీ